కోల్డ్ కాలింగ్ అనేది పనిచేస్తుందా ఈ 2024-2025లో? చాలా మంది ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు లీడ్స్ అనేది ఉండదు కాబట్టి చాలా మంది దే విల్ గో అండ్ అవుట్ రీచ్ పీపుల్ ఆన్ లింక్డ్ ఇన్, ఫేస్బుక్ ఆర్ జస్ట్ డయల్ సమ్వేర్. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా తెలుస్తుంది. సో ఇది తెలుసుకునే ముందు అసలు కోల్డ్ కాలింగ్ వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకునే ముందు దెర్ ఆర్ 2 types ఆఫ్ మార్కెటింగ్ విచ్ ఎవ్రీ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్. ఒకటి పుల్ మార్కెటింగ్, ఒకటి పుష్ మార్కెటింగ్. సో ఈ డిఫరెన్స్ ఏంది, అందులో కోల్డ్ కాలింగ్ ఎక్కడ వస్తుంది, మనం ఎలాంటి స్ట్రాటజీ వాడితే యూ విల్ గెట్ సక్సెస్ఫుల్ ఇన్ కోల్డ్ కాలింగ్ ఆర్ కోల్డ్ మెసేజింగ్ ఆర్ కోల్డ్ డిఎం, రైట్? వితౌట్ వేస్టింగ్ లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోస్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఎందుకంటే చాలా టాపిక్స్ అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, హై ఇన్కమ్ స్కిల్స్, మార్కెటింగ్, బిజినెస్ గురించి చాలా మాట్లాడుకుంటాం. ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్, ప్రతి ఒక్క ఏజెన్సీ ఓనర్, ప్రతి ఒక్క ఫ్రీలాన్సర్ హూ ఇస్ లుకింగ్ టు మేక్ మనీ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మనం కాంటెంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుష్ మార్కెటింగ్ అండ్ పుల్ మార్కెటింగ్. సో పుష్ మార్కెటింగ్ అంటే ఏంటంటే వి పుష్ అవర్ మెసేజ్ టు పీపుల్ ఫోర్స్ఫుల్లీ. అంటే ఫోర్స్ఫుల్ ఏమీ కాదు, లైక్ వి షో దట్ ఆన్ ద బిల్ బోర్డ్స్, ఇన్ టీవీ, అండ్ వీ కాల్ పీపుల్. సో ఒకప్పుడు నాకు కూడా ఏమైందంటే మన డేటాబేస్ అమ్ముతా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. ఒక అతను నాకు 2,000 కడితే 8 లక్షల డేటాబేస్ ఇచ్చాడు. అందులో ఫోన్ నెంబర్, నేమ్, వాళ్ళు ఏ వెబ్సైట్లో వెళ్ళి పర్చేజ్ చేస్తారు, ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఇది ఇల్లీగల్ కానీ అమ్ముతున్నారు, బయట అమ్ముతారు కొన్ని కంపెనీస్, థర్డ్ పార్టీ డేటా అమ్ముతారు. సో అప్పుడు నాకు ఎక్సైట్ అయి కొన్నా డేటాబేస్. ఇంకేంది, నాకు 8 లక్షల మంది ఉన్నారు, 8 లక్షల మందికి మెసేజ్ పంపిస్తే ఒక 10 మంది అయినా కొనరా నా ప్రోడక్ట్ అని నేను పంపించిన. అది ఈమెయిల్ మార్కెటింగ్లో అప్లోడ్ చేద్దామంటే ఈమెయిల్ మార్కెటింగ్ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ పర్చేస్ డేటా. ఏ ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్ అప్లోడ్ చేయలేదు. అండ్ ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే దీస్ పీపుల్ డోంట్ నో హూ ఐ యామ్. నేను ఎంత మెసేజ్ పంపించినా ఎట్ ద ఎండ్ మేబీ నాకు టెంపరీగా ఒక 10-12 సేల్స్ వస్తాయి కావచ్చు, బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ వాట్ ఐమ్ ఐ డూయింగ్? సో ఈ పుష్ మార్కెటింగ్ ఏంటంటే మన మెసేజ్ జనాల దగ్గర పంపించడం, అంటే కోల్డ్ కాలింగ్ చేయడం, కోల్డ్ డిఎం చేయడం, వాట్సాప్ బ్లాస్ట్లు కొట్టడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కొట్టడం. దీనికి ఒక పద్ధతి పాడు అనేది ఉన్నది, కానీ అది లేక ఏం చేస్తారంటే ఒక రాంగ్ టైప్ ఆఫ్ మెథడ్లో వాడి దీన్ని ఉన్న రెప్యుటేషన్ని ఖరాబ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి పుల్ మార్కెటింగ్. పుల్ మార్కెటింగ్ అంటే వేర్ యూ అట్రాక్ట్ పీపుల్ based on the content or based on the messaging, which I'm a big fan of it, and I educate people on how can you attract people rather than chasing people. So దీనికి స్టోరీ టెల్లింగ్, కాంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ ఉంటుంది. సో దట్ యూ విల్ బిల్డ్ అ పర్సనల్ బ్రాండ్ సో హై దట్ పీపుల్ కాంట్ ఇగ్నోర్ యూ. సో ఇది ఎప్పుడో మీకు లాంగ్ టర్మ్ లో పనిచేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ విచ్ ఇస్ కాల్డ్ కోల్డ్ కాలింగ్. పనిచేస్తుందా? సో ఏ జమానైనా ఇట్స్ అ ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ మార్కెటింగ్ విచ్ ఇస్ కాల్డ్ కోల్డ్ రీచింగ్, కోల్డ్ కాలింగ్. సో ఇది ఎప్పటి నుంచో ఉన్నది, కొన్ని 100 సంవత్సరాలకి ఉన్నది, వేర్ పీపుల్ గెట్ ద కాంటాక్ట్ ఆఫ్ ద పర్సన్ అండ్ దే ట్రై టు టాక్ అబౌట్ దేర్. Like if you are going to any meeting and you give visiting card, that also a kind of cold outreach, hopefully thinking that this person will purchase. So ikkada biggest problem ఏంటంటే ఎప్పుడైతే మనము ఫుల్ మార్కెటింగ్ చేస్తామో we know exactly what is our customer avatar. అంటే మన కస్టమర్ పెయిన్ ఏంది, మన కస్టమర్ డిజైర్ ఏంది, వాళ్ళకు ఎలాంటి రోడ్ బ్లాక్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద మెసేజ్ దట్ విల్ మేక్ దట్ అట్రాక్ట్ పీపుల్, అది మనకు క్లారిటీ ఉంటుంది. కానీ పుష్ మార్కెటింగ్ లో ఏంటంటే విచ్ ఇస్ వీఆర్ డూయింగ్ కోల్డ్, వీ డోంట్ నో హూమ్ వీఆర్ రీచింగ్ అవుట్. ఏదో నెంబర్ వచ్చిందా, డయల్ చేసినామా, కథ అలా ఉంటుంది. ఇప్పుడు మన క్రెడిట్ కార్డు కావాలా, డెబిట్ కార్డు కావాలని, బ్యాంక్ లోన్లు కావాలని ఇలా మెసేజ్లు కొడుతూ ఉంటారు కదా, మనకి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే పుష్ మార్కెటింగ్ స్ట్రాటజీలు. బట్ హౌ కెన్ యూ మేక్ ఇట్ ఎఫెక్టివ్? వాట్ ఆర్ ద కోల్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే చేస్తున్నారో కోల్డ్ అవుట్ రీచ్, హౌ కెన్ యూ మేక్ ఇట్ మోర్ ఎఫెక్టివ్? ఇట్ ఈస్ బై యూజింగ్ అండర్స్టాండింగ్ హూ యూ ఆర్ కాలింగ్. సో ఎప్పుడైనా మీరు లింక్డ్ఇన్లో, ఇప్పుడు నాకు 100 కోల్డ్ మెసేజ్ వస్తాయి. ఆ మెసేజ్లో ఏముంటే ఉమేష్ నేను తోపు తుర్రము, నేను ఇంత ఇది, మా కంపెనీ ఇది అని చెప్తా ఉంటారు. ఐ డోంట్ కేర్ పర్సనల్లీ వాట్ యువర్ కంపెనీ డస్. ఐ కేర్ వెదర్ యువర్ కంపెనీ సాల్వ్ మై ప్రాబ్లమ్. ఐ ఓన్లీ కేర్ హౌ మచ్ యూ నో అబౌట్ మీ. దట్ బిల్డ్స్ అ కనెక్షన్. ఇంకా పాత చింతకాయ పచ్చడి లేక మా కంపెనీకి అవార్డు వచ్చింది, మా కంపెనీలో ఇది చేస్తాం, మా కంపెనీకి ఇంతమంది హెల్ప్ చేస్తాం, ఐ డోంట్ కేర్. ఐ ఓన్లీ కేర్ వెదర్ యూ సాల్వ్ మై ప్రాబ్లమ్. సో దీనికోసం ఏంటంటే పర్సనలైజ్ అవుట్ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ 2024-2025లో. ఏదో టెంప్లెట్ కాపీ పేస్ట్ చేసి 100 మందికి కోల్డ్ మెసేజ్ చేసినామా కాల్ వస్తుందా అంటే కాదు. అండ్ కోల్డ్ కాలింగ్ కూడా ఒక స్కిల్, అది దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో చాలా మంది పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే, సార్ డూ హ్యావ్ 5 minutes టు కాల్ టు టాక్? ఆబ్వియస్లీ ఐ విల్ సే నో, ఐ డోంట్ హ్యావ్ టైమ్. సో ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగద్దు. So there is a persuasion techniques. How can you use, if you want more kind of videos on how to
డూ కోల్డ్ అవుట్ రీచ్ కింద కామెంట్లో పెట్టండి. ఐ విల్ డూ వీడియోస్ ఫర్ యూ. బట్ బేసికల్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ పుష్ మార్కెటింగ్, పుల్ మార్కెటింగ్. ఈ పుల్ మార్కెటింగ్, when you attract, you need to focus on attracting people so that like-minded people will come who know you, who like you, who trust you, and they are ready to pay you, rather than pushing your message to more people, which is can be giving you temporary results, but in the long term it won't get you anywhere. Alright, I hope మీకు క్లారిటీ వచ్చినట్టుంది. కింద కామెంట్లో పెట్టండి వాట్ ఈస్ యువర్ కీ టేక్ అవే, అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ కైండ్ ఆఫ్ వీడియోస్ లైక్ దిస్ ఐ విల్ క్రియేట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్. రైట్, కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ and read it and make money.